హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్. ఈ చట్నీ రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 8 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని వేసుకోవాలి. 4 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి. దీనిలో వాటర్ అంతా అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ మధ్యలో తిప్పుతూ ఉండాలి. వాటర్ అంతా అయ్యే వరకు మనం వేయించుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దీనిలో ఒక హాఫ్ కొబ్బరి చిప్పండి కోర్ తీసుకుని ఇది మిక్సీలో వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంక సరిపడా సాల్ట్, రాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్ కానీ వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసుకోవాలండి. మనం వేయించుకున్నాం కదా టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో మనం తీసుకోవాలండి. ఎక్స్ట్రా టేస్టీ కోసం దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. చిన్న తాలింపు ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాయి మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఒకసారి అన్నీ కలుపుకొని బాగా వేయించుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనం తీసుకున్న ఈ చట్నీలోకి వేసుకోవాలి. వేసుకునే ముందు చట్నీ ఒకసారి కలుపుకొని మొత్తం సర్వ్ చేసుకోవాలి. చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.